సాధనకు స్వాగతం. ఈ రోజున మార్చి 14 అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి పుట్టినరోజు కూడా ఈ రోజే. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటే ప్రఖ్యాత శాస్త్రవేత్త, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పేసి మనకు అందించినటువంటి ఆయన. E=mc² అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఆయన సిద్ధాంతకర్త. అటువంటి ఆయన పుట్టినరోజు. ఏమి సార్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ పుట్టినరోజు అయినంత మాత్రాన మనం ఆయన గురించి మాట్లాడుకోవాలా, మనం ఆయన గురించి చెప్పుకోవాలా అని కూడా అనుకోవచ్చు, మనకి అనిపించవచ్చు, సహజం. ఎందుకంటే మనం ఒక రకమైనటువంటి దాన్ని ఒక మోస జీవితంలోకి వెళ్ళిపోయాం. మన చుట్టూ జరుగుతుంది కూడా మనకేంటో తెలియదు. ఏదో లేస్తున్నాం, పడుకుంటున్నాం, కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి, ఏదో చేస్తూ ఉన్నాం, అలా వెళ్ళిపోతుంది. కానీ జీవితం మనం చేస్తున్నటువంటి దానిలో మనం ఏం చేస్తున్నాము అనేటటువంటిది కూడా మనకు పూర్తిగా ఒక్కొక్కసారి తెలియదు. అంటే ప్రకృతి మాయలో ఉండిపోయామని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలను ప్రపంచానికి అందించినటువంటి ఒక మహాశాస్త్రవేత్త ఆయన. అంతే కదా సార్, బోల్డ్ మంది ఉన్నారండి. మనకెందుకు ముఖ్యం అంటే ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి గ్రంథం భగవద్గీత. ఎందుకంటే మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలా మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మరి ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, భగవద్గీత అనేటటువంటిది ప్రపంచానికి అందించినటువంటి భారతీయుల్ని మనం ఎప్పుడూ చిరస్మరణంగా గుర్తుంచుకోవాలి, వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, భగవంతుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడో భగవద్గీతలో చదివాక మిగిలినవన్నీ అనవసరంగా అనిపించినాయి, నాకు నిష్ప్రయోజనం, మిగిలినవన్నీ ఇవంతా తెలుసుకోవడం వేస్ట్ అనిపించింది అన్నారు ఆయన. భగవద్గీత అనేటటువంటిది నాకు స్ఫూర్తి అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పినటువంటి అనేక గొప్ప విషయాల్లో ఎప్పుడైనా ఆయనకి ఏదైనా నిరాశ కలిగినప్పుడు, ఏదైతే కొన్ని సమస్యలు కానీ, లేదంటే కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు, కొన్ని డౌట్స్ ఇలాంటివి ఆయన గనక ఎప్పుడైనా వచ్చినప్పుడు, డిసప్పాయింట్మెంట్స్ వచ్చినప్పుడు ఆయన వెంటనే భగవద్గీత తీసుకొని అలా ఏదో ఒకటి కోట్ లాగనో లేదంటే ఏదో ఒకటి తీసుకొని ఓపెన్ చేసి చదివినప్పుడు ఆయనకి ఎంతో ప్రశాంతంగా అనిపించేదట. ఏదో నా సమస్యకో లేదంటే నాకున్న సందేహానికో ఒక సమాధానం దొరికింది అనేటటువంటి ఒక భావం ఆయనకి కలిగేదట. ఎవరికి? ఐన్స్టైన్ గారికి. సో అటువంటి ఐన్స్టైన్ గారినే ఇన్స్పైర్ చేసింది అంటే భగవద్గీత మరి మామూలు మనుషులకి మనం అది ఎంత ముఖ్యమైనదో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. ఇంకొక విషయం మనకి ఇక్కడ ఏంటంటే, భగవద్గీత అనగానే ఆయన ఎవరో భారతీయులు ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళతో సంస్కృతంలో మాట్లాడారట. వాళ్ళు ఆశ్చర్యపోయారట. మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు అన్నారట. అదేంటి, మనం వెళ్ళాము ఒక పెద్ద శాస్త్రవేత్త దగ్గరికి, మన్నేంటి సంస్కృతంలో మాట్లాడతాడు అంటే ఆయన అన్నారట, నేను మాట్లాడేది సంస్కృతం అని చెప్పారట. ఓ అవునా అండి, మీకు భగవద్గీత తెలుసా అన్నట్టు. విన్నామండి అన్నారట. అంతే కదా, మన ఇంట్లో భగవద్గీత ఉంటుంది కానీ మనం ఎప్పుడు చదవం కదా. అలాగే మన ఇంట్లో ఎన్నో పుస్తకాలు ఉంటాయి, అల్మార్ల నిండా నిండిపోయి ఉంటాయి, అవన్నీ మనం చదవం కదా. అలాగే అయ్యో మీరు భగవద్గీత చదవలేదా అంటే, మీరు భగవద్గీతని గౌరవించని వాళ్ళని నేను గౌరవించను అన్నారట ఆయన. అంటే భగవద్గీత మీద ఆయనకి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉన్నదో మనం ఆయన మాటల్లో మనకు తెలుస్తుంది. ఆయన చెప్పిన విషయాలు మనం ఎప్పుడు గుర్తు చేసి స్ఫూర్తిని, పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలు మన జీవితంలో మనకి స్ఫూర్తినివ్వాలి. అంటే దాని ద్వారా పొందినటువంటి స్ఫూర్తి ఆధారంగా మన జీవితం ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో మనకి రావాల్సినవి వస్తూ ఉంటాయి. ఆయన ఎన్నో చెప్పారు, మనిషి ఎంత జ్ఞానం పొందినా కానీ ఊహాశక్తి గనక మనిషికి లేకపోతే అది వేస్ట్ అని చెప్పారు. అలాగే మహాత్మా గాంధీ లాంటి ఒక వ్యక్తి మన మధ్య జీవించాడు అని అంటే రాబోయే తరాల వాళ్ళు నమ్మరని చెప్పారు. ఇంకో విషయం చెప్పాడంటే, 3వ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కానీ 4వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే కట్టెలు రాళ్లే వాడతారు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇంకా కొట్టుకోవడానికి ఏమీ లేదు, మనిషి మొత్తం నాశనం అయిపోతాడు అనేటటువంటిది. ఇంకొకటి ఏంటంటే, అహంకారం అనేటటువంటిది మనిషికి పెరగకూడదు అని చెప్పాడు. ఇవన్నీ జీవితం సైకిల్ ప్రయాణం లాంటిది, అదుపు తప్పకుండా ఎప్పుడూ తొక్కుతూనే ఉండాలి అని చెప్పారు. ఎందుకు చెప్పాడంటే, జీవితం అలా కొనసాగుతూనే ఉండాలి, ఆగిపోవటానికి ఏదో నేను రిటైర్ అయిపోయానండి, నేను రెస్ట్ తీసుకుంటానండి అనేటటువంటిది లేదు. మనిషి నిరంతరం ఏదో ఒక విషయాన్ని దాని నిరంతరమైనటువంటి ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉండాలి, తెలుసుకోవాలి. తనకు కావలసినటువంటి ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవాలి, తనకున్నటువంటి మేధస్సుని పెంచుకోవాలి, తనకున్నటువంటి ఆ విజ్ఞానాన్ని పెంచుకోవాలి. లేదంటే
తెలివితేటల్ని వికసింపజేసుకోవాలి. ఎటువైపు? తన వైపు వికసింపజేసుకోవాలి. అది మనం గుర్తుపెట్టుకుంటేనే మనకు తెలుస్తుంది. నేను ఎన్నో చేశాను, కానీ నేను నా లోపలికి వెళ్ళి నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారట. నూతనమైన సిద్ధాంతాలు రూపొందించడానికి నాకు భగవద్గీత మెయిన్ ఇన్స్పిరేషన్ అని చెప్పారట. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే మనల్ని కూడా భగవద్గీత ఇన్స్పైర్ చేయాలి. నేను ఎప్పుడో చాలా భగవద్గీత మొట్టమొదటిగా మొదలుపెట్టిన రోజుల్లో 3 ఏళ్ల క్రితం ఒక మాట అన్నాను. ఇందులో దీనికి మించిన గ్రంథం లేదు, దిస్ ఈజ్ ఓన్లీ గ్రంథము, ఇంతకంటే మించిన గ్రంథం లేదు అని అంటే ఒకళ్ళు కాల్ చేశారు. మనకి కాల్ చేసి, అదేంటండి మీరు అలా మాట్లాడారు, దీనికంటే ఇంతకంటే మించిన గ్రంథం లేదని అన్నారు అని అంటే, నిజమే, ఇంతకంటే మించిన గ్రంథం లేదని ఇప్పుడు కూడా చెప్పుకోవాలి. ఒకటి, అప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే, పెద్దలు అయినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అసత్యం పలకకుండా కేవలం 10 మందికి బాగుపడాలి, 10 మందికి మేలు జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందినటువంటి అనుభవాల్ని వాళ్ళ ఇంకా పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్న విషయాన్ని తిరిగి రాబోయే తరాలు వాళ్ళకి చెప్పాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళ మేలు కోరినప్పుడు వాళ్ళు ముఖ్యంగా అబద్ధం చెప్పరు, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అటువంటి పెద్దలు మనకి భగవద్గీత అనేటటువంటిది అత్యుత్తమైనటువంటి గ్రంథం, ఇందులో చెప్పని విషయం లేదు, సమస్త సృష్టికి సంబంధించింది ఉంది, అలాగే మనిషికి సంబంధించింది ఉంది, అలాగే మనం ఏదైతే నమ్మమో అలాంటి వాటి విషయాల గురించి, అంటే ఆత్మ, పరమాత్మ, దానికి సంబంధించినటువంటి గుణాలు, ఆ గుణాల ద్వారా మన ప్రవృత్తి, మన ప్రకృతి, మన ప్రవర్తనని ఎలా ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాల్ని మనకు భగవద్గీత చక్కగా అందిస్తుంది. కాబట్టి మీరు ఏ గ్రంథాలు చదువుకున్నా, ఏ గ్రంథాలు చదువుకోకపోయినా భగవద్గీత మాత్రం తప్పకుండా చదువుకోండి, దానివల్ల మీకు కావాల్సినటువంటి ఎంతో స్ఫూర్తి లభిస్తుంది అని చెప్పినటువంటి పెద్దలు మనకి ఆదర్శం. ఆ ఆదర్శంగా తీసుకున్నటువంటి పెద్దల చెప్పినటువంటి విషయం ఆధారంగా భగవద్గీత అత్యుత్తమైనటువంటి గ్రంథం మిగిలిన గ్రంథాల కంటే అని కూడా మనం ఆ రోజు నేను చెప్పిన సమాధానం. ఇంకొకటి ఏంటంటే, ఇందులో చెప్పని అంశం లేదు అని కూడా అనుకున్నాం. కాబట్టి 1000 పుస్తకాలు చదవటం కంటే ఒక పుస్తకం చదివితే ఈ 1000 పుస్తకాల సారం అందులో ఉంది అని అనుకున్నప్పుడు, వాడేం చెప్పాడు వీడేం చెప్పాడు అని మనం చదువుకోవచ్చు, తప్పులేదు. కానీ వారి ప్రకృతి ఆధారంగా వారి అర్థం, వాళ్ళకి ఎంత అర్థమైందో దాని ప్రకారం రాసిన పుస్తకాలు అని చెప్తారు. మనం సద్గురు శివానందమూర్తి గారికి వచ్చినటువంటి ధ్యాన అనుభవం గురించి మనం చెప్పుకున్నప్పుడు, ఈ ప్రకృతి అంతా, ఈ సృష్టి అంతా ఒక గ్రంథము, అందులోంచే ఎవడికి అర్థమైనంత వాడు రాసుకుంటున్నాడు రా అని ఒక పిల్లవాడు ఆయనకి ధ్యానంలో చెప్పినట్లుగా మనం చెప్పుకున్నాం. అంటే ఏదైనా ఒక విషయం గురించి సూటిగా ఉన్నదన్నట్టు చెప్పగలిగేవాడు, దానిని ఎవరైతే ఆ గ్రంథాన్ని గ్రంథకర్త మాత్రమే చెప్పగలడు. అటువంటి గ్రంథకర్తే దిగివచ్చి చెప్పినటువంటి అంశంగా మనకు భగవద్గీతని పెద్దలు అందించారు. కాబట్టి అది ఎందరో పాశ్చాత్యుల్ని ఇన్స్పైర్ చేసింది, ఎంతో మందికి అది వాళ్ళ జీవితాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడింది. కాబట్టి భగవద్గీత అనేటటువంటిది భగవంతుని యొక్క గీత అంటే ఆయన పాడినటువంటి ఒక పాట. ఆ పాటని మనం అర్థం చేసుకుంటే మనకి మన జీవితాల్లో అది ఎంత ముఖ్యమైనదో మనకి అర్థం అవుతుంది. లేకపోతే ఏదో మనకు మా ఇంట్లో కూడా భగవద్గీత ఉందండి, దానికి కూడా రోజు మేము ఏదో ఒక ఇది పెడుతున్నామండి, ఒక పువ్వు పెడుతున్నామండి, దానివల్ల మాకు ఎంతో బాగుంటుందండి అని మాట్లాడుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అలా ఉండటం కంటే దానిని దయచేసి చదవండి అని మాత్రమే నేను చెప్పగలను. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో అమ్మా, చాలా అయింది. నమస్తే అండి, చెప్పండి. బాగున్నారా? బాగున్నా. అదే అప్పుడప్పుడు అడ్వాన్స్ చేస్తూ ఉంటాను, కొంచెం వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను అన్నమాట ఎమర్జెన్సీకి. మన టోరీని మటుకు విడిచిపెట్టాను నేను. చేయటం మటుకు చాలా అయింది. ఇది కాదు, రంగుల దినోత్సవం. మనకి హోళీ మనకి లేకపోయినా, మనం చేయకపోయినా, మన సంప్రదాయం ఏంటంటే, మన కృష్ణుడు భగవద్గీత ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి మీరు కృష్ణుడి కూడా ఈ వసంతోత్సవం అని చెప్పి చేసుకునేవారు. ఇప్పటికి కూడా కళ్యాణం చేస్తే వసంతోత్సవం చేస్తూ ఉంటారండి మూడో రోజు. అలాగా
మాకు చిన్నప్పటి నుంచి మా మామగారు చదివేవారు, మా నాన్నగారు కూడా చదివేవారు అనమాట భగవద్గీత. కాకపోతే మా దృష్టి దాని మీకు వెళ్ళేది కాదు, చిన్నవాళ్ళం కాబట్టి అప్పటికి. కానీ మా ఇంట్లో అద్దుకున్న ఆవిడ ఏం చేశారంటే, ఆవిడ పని చేసుకుంటూనే నాకు ఈ భగవద్గీత తెలుగులో కీర్తనగా చెప్పేవారు అనమాట, రోజుకు ఒక అధ్యాయం చెప్పుని. అది వస్తేనే కానీ మళ్ళీ ఇంకోటి ఇచ్చేవారు కాదు, ఇంకోటి చెప్పేవారు కాదు. అలా నేర్చుకున్నాను నేను. కాకపోతే కొన్ని జ్ఞాపకం లేవు, కొన్ని అధ్యాయాలు జ్ఞాపకం ఉన్నాయి. మీరు దాన్ని చెప్తున్నారు కాబట్టి ఒక మొదటిది అన్నా నేను, ఒక భగవద్గీతలోది చెప్పండి. గీతార్థసారము వినుము, నవనీతము చేకొను విధము, భూతదయాపర హేతువచే కపి చేతనునకు ఖగా చేతనుడెరిగించు, జ్ఞాతివదచే పాతకము సంధ్యాతమగునే ఏ తరంగున చేతునని ఆయుధములల్లక పురుహోతి సుతుడే రీతి పల్కెను. అప్పుడు నాకు అర్థం తెలియదు కానండి నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు అందరూ ఈ చిన్నపిల్లలకే చెప్తున్నారు కాబట్టి పాట వాళ్ళందరూ కూడా బాగా డెవలప్ అయ్యి బాగా చెప్తున్నారు. ఎక్కడ అడిగినా కూడా, ఏ శ్లోకం అడిగినా కూడా. తాత తండ్రులు, మేనమామలు, భూత భేత మిత్రులు, పుత్ర పౌత్రులు, ఈ రీతి వారి నిర్ఘాతమోచే నరక పాతకముకుల ధర్మఘాతమింతేగాక, పీతపిండోదకంబై స్త్రీ జాతి చెడి వర్ణ శంకరంబగు పాతకంబని విడిచి పార్థుడు చేతి ధనువు అతని కథను విడిచేసాటండి. ఇలా అది కొంచెం ఇప్పుడు అర్థాలు తెలుస్తున్నాయి. పాట పాడేదాన్ని కానీ నాకు అర్థం తెలియక, తప్పో రైటో తెలియక పాడేదాన్ని కాదు. తర్వాత బాగుందండి. మామూలుగా మంత్రం అంటే అర్థం తెలియక్కర్లేదు, శబ్దం చాలు అని అంటారు అనుకోండి. కానీ అది కూడా ఇది కూడా అంటారు కదండి, తెలియని చదువు నిరర్ధకం అని, అర్థం లేని చదువు నిరర్ధకం అంటారేమో కదా. అవును. అంటే మీరు అంటూ ఉంటే, అంటూ వింటూ ఉంటే అది మెల్లిగా అదే అర్థమవుతుంది. అదే అది ఇప్పుడు మీరు భగవద్గీత గురించి చెప్తుంటే ఒకసారి చేద్దాము, ఫోన్ చేసి మాట్లాడదామని చెప్పి అనిపించింది. నేను డిస్టర్బ్ చేశాను మీరు చెప్తుంటే. చెప్పండి సార్. ఈసారి మంచిదండి. ఓకే అమ్మా. సో మనల్ని కూడా మన జీవితంలో భగవద్గీత ఇన్స్పైర్ చేయాలి. వారు చెప్పారు చక్కగా, భగవద్గీతని గానంగా కూడా పాడుకోవచ్చు. దాని నుంచి స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు భగవద్గీతలో చెప్పబడినటువంటి ఎన్నో విషయాలని, ఎన్నో అంశాలని మనకి అందించడం కోసం ఎంతో తాపత్రయపడ్డారు. అది చిన్న చిన్న పద్యాలలో, చిన్న చిన్న గేయాలలో, చిన్న చిన్న వాటిల్లో మనకు అందించి, అందులో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సారాన్ని మనకు అందించి మన జీవితంలో మనం ముందుకు తీసుకువెళ్ళటానికి మనకి ఎంతో స్ఫూర్తినిచ్చేటటువంటిది భగవద్గీత. కాబట్టి దాన్ని మనం వదులుకోకూడదు. అది మనం ఒక నిత్య పారాయణ గ్రంథం కంటే నిత్య ఆచరణ గ్రంథంగా మన జీవితంలోకి రావాలి. ఏదైనా ఒక విషయం మనం తెలుసుకున్నాం, మనకు మొదటి నుంచి ఎన్నో మరి సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, విజ్ఞాన యోగం, మరి కర్మ సన్యాస యోగం, ఇలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చాం మనం. అక్షర పరబ్రహ్మ యోగం, ఇప్పుడు రాజవిద్య రాజగుహ్య యోగంలో ఉన్నాం మనం. రాజవిద్య రాజగుహ్య యోగంలో కూడా పరమాత్మ యొక్క భూత మహేశ్వరత్వం ఎలా ఉంటుందో అనేటటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత, ఈ జగత్ అనేటటువంటిది, ఈ ప్రకృతి అనేటటువంటిది ఎలా ఏర్పడింది, ఆ ప్రకృతి ఏర్పడినటువంటి దానికి ఆధారంగా తను ఎలా ఉన్నాడు, ఈ ప్రకృతి సమస్త జీవులన్నింటినీ ఎలా సృష్టించేసుకుంటోంది అనేటటువంటి విషయాన్ని కూడా మనకు చెప్పాడు. సర్వభూతానికి కౌంతేయ అని. అప్పుడు ఇవి ఎలా జన్మిస్తాయి, ఎలా వస్తాయి అనేటటువంటిది కనుక మనం ఆలోచిస్తూ ఉంటే, ఈ ప్రకృతి ఇక్కడ ఒక విషయం ఏం చెప్తాడంటే, మళ్ళీ ఈ ప్రకృతి నా అధ్యక్షతను ఇలా చేసుకుంటోంది, నేను అధ్యక్షుడిని, ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటైర్ యూనివర్స్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. ప్లస్ ఇంకొకటి మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటంటే ఏమండి ఇప్పుడు మన పక్కన ఆండ్రోమేడా గెలాక్సీ అనేటటువంటిది అక్కడ ఒకటి ఉంది కదండి,
అందులో కూడా మరి ఎన్నో సూర్యమండలాలు ఉన్నాయి. మరి అక్కడ కూడా ఏదో మనలాగనే భూమి అలాంటిది ఉండి ఉంటుంది, దాని మీద కూడా జీవులు ఉండి ఉంటారు అనేటటువంటి ఆలోచనలో, ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. అంటే మనం ఒక కాంతి సంవత్సరం వేగంతో గనక ప్రయాణం చేస్తే ఇక్కడి నుంచి అక్కడికి చేరడానికి ఇన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికనే అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు, అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇండియా బయలుదేరాము, అమెరికా నుంచి ఇండియా బయలుదేరాము. ఇక్కడ బయలుదేరినప్పుడు సాయంత్రం 4 గంటలకో ఫ్లైట్ ఎక్కాము. ఆల్రెడీ ఇండియాలో టైం ఎంత అయింది, మరి మనం వెళ్ళేటప్పటికి డేటు కాలం అన్ని మారిపోతున్నాయి కదా. అలాగే ఇన్ని వేల కాంతి సంవత్సరాలతో తీరా మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళు ఇటు వచ్చినా మనం అటు వెళ్ళినా, ఇవన్నీ మన ఊహాగానాలుగా మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో అలాగే ఏమండి వాళ్ళకు కూడా భగవంతుడు అంటే ఇప్పుడు మనం భగవద్గీతలో చెప్పినటువంటి విషయం వర్తిస్తుందా అండి అనే ఒక ప్రశ్న రావచ్చు. అంతేగాని ఎందుకు రాదండి, మనకి పెద్దలు ఏం చెప్తారు, ఒరే చొప్పదంటూ ప్రశ్నలు ఎగరా అంటారు. చొప్పదంటూ ప్రశ్నలు వేయకు అని ఎందుకు అంటారంటే, చొప్పలో సారం ఏమి ఉండదు, చెరుకులో సారం ఉంటుంది, సారం లేని ప్రశ్నలు వేయకు అంటారు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఏం చెప్పారంటే, నువ్వు ప్రశ్నించేటటువంటి మనస్తత్వాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్తారు. ఎందుకు ప్రశ్నించే మనస్తత్వాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్తారంటే, అసలు నువ్వు ప్రశ్న వెయ్యాలి అనేటటువంటి క్యూరియాసిటీ, ఉత్సాహం నీకు లేకపోతే తెలుసుకునేటటువంటి విషయం నీకు ఎలా తెలుస్తుంది అంటారు. సాధారణంగా మా గురువుగారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు మేము 2-3 ఉండేవాళ్ళం. మేము ఊరికే గురువుగారు ఏవో ప్రశ్నలు వేస్తూ ఉండేవాళ్ళం. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, స్వామి వరద అని, ప్రశ్నల వరద అనేవారు ఆయన్ని. ఎందుకనేవారంటే అలా ప్రశ్నలు వేసేస్తూ ఉంటాడు ఆయన్ని, మాస్టర్ గారిని. ఆయన సమాధానం చెప్తూ ఉంటారు. ఒక సందర్భంలో అడిగితే, వేయాలో ప్రశ్న వేయకపోతే సమాధానం ఎలా వస్తుంది, ఉత్సాహం ఎలా వస్తుంది అని అన్నారు. అది నిజం. ఇప్పుడు ఈయన కూడా అదే చెప్తున్నారు. ఆయన ఏమని, ప్రశ్న వేసేటటువంటి మనస్తత్వాన్ని పోగొట్టుకోవద్దు, నువ్వు ప్రశ్నించాలి. ఎవరిని ప్రశ్నించాలి, ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా తెలుసుకోవాల్సింది ఉన్నా లేదా జరగవలసింది ఉన్నా నువ్వు ప్రశ్నించాలి. ఇప్పుడు ప్రభుత్వాల్లో కూడా చెప్తున్నారు కదండి, ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని అంటున్నారు. అంటే అక్కడ జరుగుతున్న దాన్ని నువ్వు ప్రశ్నించేటటువంటిది లేకపోతే దాన్ని ఎవరు అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా జరగదు. కాబట్టి ఆ ప్రశ్నించే మనస్తత్వం మనలో పోకూడదు. సో కాబట్టి అలా నువ్వు ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నావో నీకు తెలుస్తుంది. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు ఈ సృష్టి ఎలా ఏర్పడుతుందో నీకు తెలుసుకున్నప్పుడు దాని నుంచి నువ్వు ప్రశ్నలు ఎలా పుడతాయి. మరి ఆండ్రోమెడా గెలాక్సీలో ఉన్న వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుందా అండి అని మన ప్రశ్న రావచ్చు. అంటే మనకి అక్కడికి వెళ్ళలేదండి, మరి అక్కడ భగవంతుడు భగవద్గీత చెప్పాడా లేదో మనకు తెలియదు కదా, వెళ్ళలేదు కదా. మరి కానీ ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి ఈ మార్పులు, లేదంటే పరిస్థితులు, లేదంటే ఇది ఎలా ఏర్పడింది అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉన్నత స్థితికి వెళ్ళి, ఎలా వెళ్ళాలండి, మళ్ళీ కొంచెం మనం పాతవి వినాలి, వింటే తెలుస్తుంది. హైయెస్ట్ సెన్సిటివిటీ ఆఫ్ మైండ్, ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు సృష్టిలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి తరంగాల్ని, ఫ్రీక్వెన్సీస్ ని మనం అందుకున్నప్పుడు, మనం వాటిని డీకోడ్ చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అటువంటి వాటిని డీకోడ్ చేసుకుని ఎక్కడెక్కడి నుంచో చెప్పినటువంటి అనేక విషయాల ఆధారంగా మనం చాలా విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే అక్కడ ఎలా ఉందో మనకు తెలియదు, ఎందుకంటే అలా ఎవరు చెప్పరా, ఈ పక్క విశ్వంలో, అది విశ్వం అంటే మన గెలాక్సీయేనా, లేదంటే మన భూమే, మన సూర్యమండలమా, ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదండి. ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు అనగానే ఏది విశ్వం అంటే మనకు కనపడుతున్నది అంతానా, మనం ఊహిస్తున్నది అంతానా, దీనికంటే ఇంకా పైన ఇన్ని భావాలు ఇన్ని వస్తాయి. వాటన్నిటికీ ఒక సమాధానంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ జగత్తంతా అని చెప్తున్నాడుగా, మొత్తం ప్రకృతిగా, సూర్యగోళాలు, లేదంటే గ్యాలాక్సీస్, వాటి మధ్య ఉన్న చోటు, ఇలా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నది. ఇవంతా కూడా ప్రకృతి అని అనుకుంటున్నాం కదా. మరి వాటిలో ఆ ఈక్విలిబ్రియం ఎలా మెయింటైన్ అవుతుంది, వాటిలో ఆ కరెక్ట్ గా నిన్న గ్రహణం ఏర్పడింది మాకు. నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం, బ్లడ్ మూన్ అంటారు. అంటే పూర్తిగా భూమి యొక్క షాడోలోకి చంద్రుడు వచ్చేస్తాడు, సూర్యకాంతి పడదు. మామూలు గ్రహణం అంటే ఏమిటి, చంద్రగ్రహణం అంటే ఏమిటండి, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డం వస్తాడు. సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తాడు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ సైజ్ ఆఫ్ డిస్క్ అలా ఎలా మెయింటైన్ అవుతుంది ఇన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి. అంటే ఏదో ఒక మ్యాగ్నెటిజమో లేదంటే ఇంకొకటో సంథింగ్ ఈజ్ మెయింటైనింగ్ దిస్ కదా. నాకు ఒకటి ఆశ్చర్యం వేసింది ఏంటంటే, మొన్న ఈ మధ్య నేను ఎక్కడో ఒకటి విన్నాను, 12,000 సంవత్సరాల క్రితం ఎవరో చంద్రుడిని తెచ్చి ఇక్కడ పెట్టారట. అసలు నాకు బుర్ర బదలైపోయింది. 12,000 సంవత్సరాల క్రితం మరి చంద్రుడు లేడా?
అక్కడ మరి ఎవరున్నారు మనకు తెలియదు. అంటే ఆయన అలా ఒక థియరీ చెప్పాడు అనుకోండి, అది వేరే విషయం. ఇలా కరెక్ట్ గా మనకి మన భూమి నుంచి సూర్యుడిని చూసినప్పుడు మనకి ఏ సైజులో సూర్యుడు కనపడుతున్నాడో కరెక్ట్ గా ఆ సైజులో చంద్రుడు మనకి భూమికి సూర్యుడికి మధ్యలో అడ్డం వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది మనకి. అలాగే భూమి షాడోలోకి చంద్రుడు వచ్చినప్పుడు మనకి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు ఇలా జరుగుతుంది అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లానెట్స్ అనేటటువంటివి ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో ఒక నిర్దిష్టమైనటువంటి వేగంతో ఒక పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియం తోటి నడవటానికి కావాల్సినటువంటి ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా జనరేట్ అవుతుంది. లెట్ us టాక్ ఇన్ ఏ సైన్స్. మనందరం ప్యూర్ మెటీరియలిస్టిక్ గా మాట్లాడుకుందాం. ఈ ఈక్విలిబ్రియం ఎలా మెయింటైన్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది దీనికి కావాల్సినటువంటి పవరు? అంటే ఒక విశ్వం అనేటటువంటిది ఒక సూర్యగోళం మనం అంతైన సూర్యమండలాన్ని ఆలోచించుకుంటే ఎంత పెద్దది సూర్యమండలం, దానికంటే ఇలాంటి సూర్యమండలాలు లక్షల వేల కోట్లు ఉన్నాయి. ఎక్కడున్నాయి? మన మిల్కీ వేలోనే ఉన్నాయి. ఇవన్నీ ఎలా మెయింటైన్ అవుతున్నాయి అని కనుక ఆలోచిస్తే దీని వెనక ప్రకృతి శక్తి ఒకటి పనిచేస్తుంది అని మనకి తెలిసిన పరిభాషలో మనం మాట్లాడుకోవాలి. ఆ ఫోర్స్ లో ఏముంటాయి? రెండు ఉంటాయట. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనేటటువంటి రెండు ఫోర్సులు పనిచేస్తూ ఉంటాయి. అంటే ఏ శక్తి, ప్రకృతి శక్తి అయితే పనిచేస్తుందో, నా ప్రకృతి ఇదంతా సృష్టించుకుంటోందని చెప్పాడు కదా, ఆ నా ప్రకృతికి కారణం ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఒకటి విద్యుత్ శక్తి, రెండు అయస్కాంత శక్తిగా పనిచేస్తూ ఉంటాయి. అది విశ్వంలో పనిచేస్తుంది, మనలో కూడా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందండి అంటే విద్యుత్ ప్రాణం అయితే అయస్కాంతత్వం ప్రేమ అవుతుంది. మ్యాగ్నెటిజం అంటే ప్రేమ, లవ్, అట్రాక్షన్, అంతే కదండి. అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకున్నారంటే ఒకళ్ళ ఎడలో ఒకళ్ళ ఆకర్షణ కలిగి ఉన్నారు అని అర్థం. అది దేని వల్ల వస్తుంది? ప్రేమ, అయస్కాంతత్వం వల్ల వస్తుంది. అదే విశ్వం అంతా నిండి ఉంది. ఏదైతే విశ్వం అంతా నిండి ఉందో అది నీలో కూడా ఉంది అని చెప్పినప్పుడు మనకి దాన్ని ఇలా కొరిలేట్ చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. అది బ్రహ్మ విద్య అండి, అమ్మో అది అర్థం కాదండి, అది ఎలా కుదురుతుందండి అనే భావం కంటే అది నీలో, నాలో, అందరిలో ఉంది, అందరిలో ఉండి ఇలా పనిచేస్తోంది అని మనకు తెలుస్తుంది. అదే దైవశక్తి, అదే దైవం అంటే. దాని మూలంగానే ప్రకృతి తన కార్యక్రమాలన్నీ చేసుకుంటోంది అనేటటువంటి విషయాన్ని మనకి ఈ రాజవిద్యా రాజగుహ్య యోగంలో 7th శ్లోకం నుంచి 10th శ్లోకం వరకు చెప్తాడనమాట. జగదోత్పత్తి అనేటటువంటిది ఎలా జరుగుతుంది, దాని కారణంగా ఈ జగత్తులో మార్పులు అనేటటువంటివి ఎలా వస్తాయి, దీనికి కారణమైనటువంటిది బ్యాక్గ్రౌండ్ ఫోర్స్ అనేటటువంటి దానిగా మళ్ళీ అక్కడ నేనే ఉన్నాను అంటే ఆ నేనే మళ్ళీ నేను. ఇవన్నీ మనం లింకప్లు చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. లేకపోతే భగవద్గీత అండి, అబ్బో అండి, అందులో బాగా చెప్పారండి, అది మనకు అర్థం కాదండి అని పక్కకు తోసేస్తాం. పువ్వు పెట్టి దండం పెట్టడం మొదలు పెడతాం. ఇంకా నువ్వు ఆచరణలోకి ఎప్పుడు దిగుతావు? తెలుసుకున్న విషయాన్ని పక్కవాడు ఎవడన్నా రాగానే మనం వాడిగానే చూస్తున్నాం, కానీ అసలైన వాడిగా మనం ఎప్పుడు చూస్తున్నాం? ముందు అసలైన వాడిగా చూడు. మా గురుగారు చెప్పారు, ఎవరు వచ్చినా నేనుగా చూడు, నీలో ఉన్న తత్వమే వాడిగా నడిచొచ్చింది అక్కడికి. తర్వాత వాడికి ఏం కావాలో చూడు, అది వాడికి శ్రేయస్సా ప్రేయస్సా అనేటటువంటి దానిలో అప్పుడు నువ్వు అది చూడు అనేటటువంటి విషయాన్ని మనకి చెప్పారనమాట. అది మనకు అర్థం కావాలంటే ప్రకృతితోటి మనకి ఉన్నటువంటి ఆ బాండింగ్ ఎలా ఉన్నదో మనకు తెలియాలి. అంటే అప్పుడు మనం చేయవలసింది ఏంటో కూడా మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఉన్నటువంటి తత్వాన్ని మనం పెంచుకోవాలి అని మనకు తెలుస్తుంది. సత్యసాయిబాబా గారు ఏం చెప్పారు? ప్రేమ స్వరూపులారా అనేవారు, ఆత్మస్వరూపులారా అనేవారు. ప్రేమ స్వరూపులారా అని ఎందుకు అనేవారండి? అందరిలో ఉన్నది ఒకటే ప్రేమ కాబట్టి. ఆ ప్రేమే మనల్ని అందరినీ నడిపిస్తోంది. తల్లి బిడ్డల మధ్య ప్రేమ కావచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేమ కావచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ కావచ్చు, ఎన్ని రకాలుగా చూసుకున్నా ప్రేమ అనేటటువంటిది లేకుండా ఎక్కడా ప్రకృతిలో నడవదు. ఇంకొకటి విషయం చెప్తాను. భూమి ఎంత వేగంగా తిరుగుతోంది తెలుసు, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఎక్కడ తిరుగుతోంది? చోట్ల తిరుగుతోంది. ఎవరి చుట్టూ తిరుగుతోంది? సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఈ పాపం ఏదో భూమి తన పని ఏదో తాను చూసుకుంటే తిరుగుతూ ఉంటే ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. అంటే ఎంత ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ పనిచేయాలి వీటన్నిటి చుట్టూతా. మరి దాని మీద మనం ఉన్నాం. మనం ఎలా ఫీల్ అవుతున్నాం? ఏం కింద పడం, మనం హాయిగా ఉన్నాం. ఒక ఆయన ఎవరో మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళటానికి మీకు ఫ్లైట్ టికెట్ ఇస్తారటండి, మీరు హాయిగా ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా అండి అంటే, అమ్మో వద్దండి ఫ్లైట్లో, మరి ఏదైనా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం అన్నట్టు. అదేంటండి రైల్లో వెళ్ళినా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం కదండి అంటే, ఏదైనా అది నేల మీద కదండి అన్నట్టు. అంటే మన తెలివి ఎలా పనిచేస్తుందంటే మా గురువుగారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే, ఇంత వేగంగా తిరుగుతున్న భూమి మీద మనం హాయిగా సేఫ్గా మనం ప్రశాంతంగా ఉన్నాం అని అనుకుంటున్నాం కదా. కారణం
భూమి ఈ జీవులందరినీ తన పొట్టకి కరుచుకొని ప్రేమతోటి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. దానికి కారణమైనటువంటి సూర్యమండలంలో అలా తిరుగుతోంది. మళ్ళీ అక్కడ కూడా ప్రేమే. ఈ గురుత్వాకర్షణ శక్తి అనేటటువంటిది కూడా ప్రేమే, అది కూడా మ్యాగ్నెటిజమే. భూమికి కూడా అయస్కాంత శక్తి ఉందని చెప్తారు కదా. అంటే మొత్తం అంతా ప్రేమే నిండి ఉంది. ఈ ప్రేమ అనేటటువంటి పదమే పరము అనేటటువంటి పదానికి ఉన్న ఎటిమలాజికల్. పరం అంటే బియాండ్, అక్కడున్న శక్తే ఈ శక్తిగా మనలో పనిచేస్తుంది. అదే దైవశక్తి. దానివల్ల మనం మనలో ప్రేమ పెంచుకుంటే ఏమవుతుంది, మన చుట్టూ ఉన్న సమాజానికి మనం దాన్ని అందించగలం. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రేమతత్వాన్ని సమాజానికి పంచుతావో సమాజం నుంచి నువ్వు దాన్ని మళ్ళీ తిరిగి పొందగలవు. సమాజం నాకేమిచ్చింది అని అడిగే బదులు నువ్వు సమాజానికి ఏమిచ్చావు అంటుంటారు కదా. నువ్వు సమాజానికి ప్రేమను పంచు, సమాజం నీకు ప్రేమను అందిస్తుంది. అది మనం అర్థం చేసుకున్నప్పుడు మనం భగవద్గీత నుంచి నేర్చుకున్న దాన్ని ఆచరణలోకి ఎలా తెచ్చుకోవాలి అనేటటువంటిది ఇలాంటివి మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ముందు మన ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏమిటి మన స్వభావం ఏంటి, మన స్వభావంలో ఉన్నటువంటి 3 గుణాల సమ్మిశ్రమం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుంటూ తర్వాత మనం ప్రకృతితో అనుసంధానం అనేటటువంటిది కూడా మనకు ముఖ్యం. మనకి ఇచ్చినటువంటి పెద్దలు అనేక రకాలైనటువంటి పండగల్లో వాటిల్లో వీటిల్లో అన్నిట్లో కూడా ప్రకృతితోటి మమేకం అవటం అనేటటువంటిది ఎంతో చక్కగా ఇస్తారు. ఇవాళ హోళీ పండుగ చేసుకుంటారు. మనం ఒకప్పుడు అంటే హోళీ పండుగ అంటే దానికి ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు చాలా కెమికల్స్ వాటిని వాడుతూ చాలా రకాలుగా హోళీ పండుగ అనేటటువంటిది చేసుకుంటున్నారు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇట్ షుడ్ బి న్యాచురల్ అండ్ ఆర్గానిక్ వేలో ఉండాలి ఎప్పుడైనా కూడా. సో అలా హోళీ పండుగ చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ కామదహనం అని చెప్తారు. హోళీ పండుగను చేసుకోవడానికి కామదహనం అనేటటువంటిది కూడా చెప్తారు. అంటే మనలో ఉన్న కామం, కోరికలు, మరి ఇవన్నీ కూడా స్వార్థం, ఇవన్నీ తగ్గాలి. ఇందుకోసం మనం చక్కటి విషయం ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ధర్మజ్యోతి అనేటటువంటిది మనలో వెలిగినప్పుడు మనకు తెలుస్తుంది ఏమిటి అన్నది. అందుకనే మనం మన ప్రకృతిని ధర్మసమ్మతంగా చేసుకోవాలి. ధర్మంగా మారాలి అంటే ధర్మం అంటే ఏంటో తెలియాలి అంటే పెద్దలు ఎలా ఆచరించారు, ధర్మ మార్గంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారు అని తెలియటం కోసమే మనకి ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకి అందించారు గ్రంథాల రూపంలో. అయితే ధర్మసమ్మతంగా చేసుకోవాలి, జ్ఞానసమ్మతంగా మన సర్దుబాట్లు ఎప్పుడైతే మన జీవితంలో చేసుకుంటామో అప్పుడు మనకి ప్రశాంతత, ఆనందం కలుగుతాయి. అప్పుడు మనకి ఆనందం అంటే ఏంటో, నిజమైన ఆనందం అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? గుడిగంటల సినిమాలో పాట విన్నాం. ఎంత స్వార్థంగా అతను ప్రవర్తించాడు, చివరికి ప్రశాంతత అనేటటువంటిది ఎలా కలిగింది చెప్పాడు కదా. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో అనే పాట విన్నాం కదా. ఆ పాట మనకి ఏదో వినేసాం, పాట బాగుందండి, ఎన్టీ రామారావు గారు బాగా చేశారు, లేదంటే అది కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి స్వార్థపూరితమైనటువంటి భావాలతోటి బ్రతికి చివరికి పాడైపోయి తిరిగి తనలో ఒక రకమైనటువంటి మార్పు కలిగినప్పుడు, ఆ మార్పు కూడా మంచి వైపు కలిగినప్పుడు, ఒక వెలుగు వైపు కలిగినప్పుడు, ఒక ధర్మం వైపు కలిగినప్పుడు, ఒక జ్ఞానం కలిగినప్పుడు వచ్చేటటువంటి ఆనందం అది ఇంకా ఏ ఇతర విషయాల్లో కూడా కలగదు. మనం ఒక మంచి విషయం ఒక మంచి స్వీట్ తిన్నామండి, అది మనం ఇంకొకళ్ళు కూడా తింటే బాగుంటుంది అనుకుంటాం కదా. అలాగే ఒక మంచి విషయం విన్నప్పుడు ఇది కూడా నలుగురు వాడికి కూడా తెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆ దురతతోటే మాట్లాడుతున్నాం ఇవన్నీ. గురువుగారి దగ్గర నుంచి విన్న విషయాలు, ఆయన పుస్తకాలు చదివినప్పుడు పొందిన అనుభూతి నలుగురితో పంచుకోవాలి అనేటటువంటి అదో దురద. మా శ్రీకే గారిని కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య అనేవారు. ఆయన అనేవారట, కులపతి కాదా గులపతి, తెలిసిన విషయం 10 మందికి చెప్పాలని ఎప్పుడు ఏదో ఒక గుల ఉంటుంది, అందుకనే చెప్తున్నాను అని ఆయన జోక్ చేసేవారట. అది సత్యం కూడా. 10 మందికి ఎందుకు చెప్పాలి అంటే అది మనం పొందిన అనుభూతి. ద ఓన్లీ వే టు లెర్న్ ఈజ్ టు ఎక్స్పీరియన్స్ అన్నారు ఎవరు? ఐన్స్టీన్ గారు. మనం వాళ్ళు ఆయన బర్త్డే కదా పాపం, మనం ఆయన తలుచుకోవాలి. భగవద్గీత చేత స్ఫూర్తి పొందినటువంటి మహాత్ముల్ని మనం ఖచ్చితంగా భగవద్గీత గురించి మాట్లాడుకునేటప్పుడు తలుచుకోవాలి. ద ఓన్లీ వే టు లెర్న్ ఈజ్ టు ఎక్స్పీరియన్స్. నువ్వు అనుభూతి చెందినప్పుడు పొందేటటువంటి నువ్వు తెలుసుకునేటటువంటి దాన్ని నువ్వు ఎంత చదివినా తెలుసుకోలేవు. షుగర్ టెక్నాలజీ పుస్తకాలు ప్రపంచంలో ఉన్నవి అన్నీ చదివినా నువ్వు ఆ షుగర్ గురించి తిన్నప్పుడు పొందే అనుభూతి ఆ పుస్తకాలు చదివినప్పుడు రాదు. అందుకని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయటప్పుడు అదే నిజమైనటువంటి నేర్చుకోవడం అనేటటువంటిది. ఆ అనుభవం అప్పుడే వస్తుంది మనకి. ఇవన్నీ
చాలా విషయాలు ఇచ్చారండి మనకి. కాకపోతే మనం ఏం చేస్తామంటే తీసేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం, బిజీగా ఉంటాం మనం. ఆ బిజీనెస్ లో మనం చాలా విషయాలు అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనం భగవద్గీత అనేటటువంటి ఒక మానవ ధర్మశాస్త్రం అన్నారు ఒక ఆయన. దాన్ని మనం తెలుసుకునేటప్పుడు అతి చిన్న విషయం ఏదైనా సరే ఒకటి మనకి ఇదేదో మన జీవితంలో ఆచరించగలవేమో అని అనిపించినప్పుడు దాన్ని ఆచరించడం అనేటటువంటి మొదలుపెట్టి ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి ప్రకృతి ఎలా పనిచేస్తుంది, ప్రకృతి తన యొక్క అధ్యక్షతన ఈ మొత్తం జగత్తుని ఎలా నడుపుతోంది అనేటటువంటి విషయాన్ని కూడా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే అని చెప్తాడు. నా అధ్యక్షత నుండి ఈ సకల చరాచర సృష్టిని ప్రకృతి అల్లుకుంటోంది, దాని కారణంగానే ఈ ప్రకృతి కారణంగానే జగత్తు ప్రవర్తిస్తోంది అనేటటువంటి విషయాన్ని మనకు చెప్పాడు. చెప్పినప్పుడు దీనికి అంతటికీ కారణం ఎవరు? ప్రకృతి. ఈ జీవులను పుట్టించమని నేను ప్రకృతికి ఆజ్ఞ పెడుతున్నానా? లేదు అని చెప్పాడు. ఈ ఫ్యాన్ తిరగమని నేను చెప్తున్నానా? లేదు. మరి ఎందుకు తిరుగుతోంది? ఏమిటో నేను అలా రాగానే స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతోంది. తిరిగే తత్వం దానిలో ఉంది, నేను ప్రవేశించగానే అది తిరుగుతోంది అని చెప్తాను. ఎలక్ట్రిసిటీ నేను తిప్పట్లేదు, నేను వెళ్ళంగానే అది తిరుగుతోంది, నా ప్రజెన్స్ లో అది తిరుగుతోంది అంతే. నేను తిరగమని చెప్పలేదు. దానికి తిరిగే తత్వం దానికి ఉంది, నా ప్రజెన్స్ లో అది తిరుగుతోంది. అలాగే ప్రకృతికి ఈ జగత్తును సృష్టించి అల్లుకొని జీవుల్ని ఏర్పాటు చేసేటటువంటి తత్వం ప్రకృతికి ఉంది, నా సమక్షంలో అది అలా చేసుకుంటోంది. కానీ నేను చేయమని చెప్పలేదు అని అంటున్నాడు. నా పర్యవేక్షణ కింద ప్రకృతి జీవులను పెంచుకుంటోంది, నేను అంగీకరిస్తున్నాను, లేదా జీవులుగా నేను అనుభూతి చెందుతున్నాను, ఆనందిస్తున్నాను అని చెప్పాడండి. ఆలోచించండిగా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది, లైట్ వెలుగుతోంది, లేదంటే ఇంకొక ఎలక్ట్రిక్ పరికరం పనిచేస్తోంది. ఎలక్ట్రిసిటీ లేకపోతే అది పనిచేయదు, ఎలక్ట్రిసిటీ రాగానే అది పనిచేస్తోంది. ఆ పనిచేసే తత్వం దానిలో ఉంది, దీని ప్రెజెన్స్ లో అది పనిచేస్తోంది. అది పనిచేస్తున్న దాన్ని ఎలక్ట్రిసిటీ అనుభూతి చెందుతోందిట. మనం ఎగ్జాంపుల్ మనం తెచ్చుకోవాలంటే. కానీ నేను దాన్ని పనిచేయమని చెప్పట్లా, కానీ అది పనిచేస్తోంది. ఇట్లా నేను దాన్ని అంగీకరించటం ఉంది చూసారా, దాన్ని అధ్యక్షత వహించుట అని చెప్తారు. అధ్యక్షుల వారు అంటే తన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నాయకత్వంలో వాళ్ళందరూ అలా పనిచేస్తూ ఉంటే వాటిని ఆయన అంగీకరిస్తాడు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, రే ఇలా చేయొద్దురా అలా చేయొద్దురా అని చెప్పేటటువంటిది ఒక విషయం మనకి మామూలుగా అధ్యక్షతల వారు చెప్తుంటారు, ఫలానా ఆయన అధ్యక్షుడు అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒకానొక తత్వం, ద గ్రేట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని ఆధారంగానే సమస్త సృష్టి, మనం అనుకున్నటువంటి గోళాలు, ఈక్విలిబ్రియం ఇవన్నీ ఎలా నడుస్తున్నాయో దీని ఆధారంగా అవన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ దీని మీద వచ్చేటటువంటివి ఏవి కూడా దానికి వెళ్ళవు అని చెప్తున్నాడు. దాని పని అది చేసుకుంటుంది. ఈ లోకాలన్నీ సృష్టిస్తోంది, ఇవన్నీ ఏర్పాటు చేస్తోంది. దాని కారణాలు దానికి ఉన్నాయి, దాని హేతువు దానికి ఉంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు చూసారా, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాజ్ అండ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ ఎక్కడుంటాయి? ప్రకృతిలో ఉంటాయి. అంటే ఈ ప్రకృతిలో పుట్టినటువంటి మనిషి ప్రకృతి కారణంగా ఏర్పడిన తర్వాత వాడికి మనస్సు అనేటటువంటిది పుడుతుంది. ఎప్పుడైతే ఈ మనస్సుకి పుట్టిందో, ఈ మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాల ఆధారంగా చుట్టూ ఉన్న జగత్తును చూస్తూ ఉంటుంది. దానిలో నుంచి మళ్ళీ కార్యకారణాలు అనేటటువంటివి పుడుతూ ఉంటాయి. అది ఇక్కడ భగవంతుడు చెప్పేటటువంటి విషయం. అందువల్ల హేతు అనేటటువంటి పుడుతుంది. హేతు అంటే కాజ్, కారణం. ఈ కారణం ప్రకృతిలో ఉంటుంది, ప్రకృతిలో పుట్టిన జీవులకి అదే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పూర్వపరాలు అనేటటువంటి వాటన్నిటి కూడా ఒక క్రమం అనేటటువంటిది ఏర్పడుతుంది. వీటన్నిటికంటే ముందు ప్రకృతి ఉంది, ప్రకృతి కంటే ముందు నేనున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తూ దానికి అధ్యక్షుడిగా నేనున్నాను అని. దాన్ని మనం ఎలా కంపేర్ చేసుకోవచ్చు అంటే, మనం ఇలా కంపేర్ చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ సమక్షంలో తిరుగుతోంది, కానీ ఎలక్ట్రిసిటీకి దానికి సంబంధం లేదు, నేనున్నానని తిరుగుతోంది. ఇది కూడా అంతే. అప్పుడు మనకు అర్థం అవుతుంది. అలా ఏర్పడినటువంటి ప్రకృతి ఎప్పుడు మారుతూ ఉంటుంది. ప్రకృతిలో నిరంతరమైనటువంటి మార్పు జరుగుతూ ఉంటుంది. అంతకు ముందున్నది తర్వాత దానికి కారణం అవుతుంది. ఇలా రకరకాలుగా కనుక మనం ఆలోచించుకుంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ధర్మంలో ఉన్నటువంటి వరుస క్రమాలు ఈ కార్యకారణాలుగా రకరకాలుగా మనిషికి తన మనస్సు వల్ల భ్రమలుగా కలిగి
నాకు వాడి కారణం వీడి కారణం అనేటటువంటి ఒక భ్రాంతిలోకి వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఈ మార్పు నిత్య నూతనం. ఏమంటే ఇవాళ సూర్యోదయం రేపు సూర్యోదయం ఒకటేనా? కాదు. మామూలుగా 360 డిగ్రీలు ఒక సర్కిల్ కనుక మనం ఊహించుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిగ్రీ మీద సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఇవాళ సూర్యోదయం రేపు సూర్యోదయం సేమ్ ఒకటే కాదు, మార్పు ఉంటుంది. అలాగే ఈ ఇవాళ మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఏం సార్ నిన్నట్లాగా ఇవాళ లేదు, ఏమిటో అలాగే ఉంటుంది అనుకుంటాం అని మనం అనుకుంటాం. ఒక్కోసారి అర్థమైనట్టు ఉంటుంది, ఒక్కోసారి అర్థం కానట్టు ఉంటుంది, అంతు పట్టలేదు అనిపిస్తాం, అర్థమైపోయింది అనుకుంటాం. ఇదే రకరకాల మార్పులు అనేటటువంటిది. ఇది మనం ప్రకృతిలో జరిగిన దానితోటి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎప్పటికీ మనకు అర్థం అవ్వదు. మరి ఏం చేయాలండి? మరి ఏంటి సార్ అర్థం కాకపోతే ఏం చేయాలంటే జరుగుతున్న దాన్ని చూడటమే. ఎందుకు అన్నది ప్రశ్న లేదు, ఎలా జరుగుతుందో చూడటమే. ఇంకా ఎందుకు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం రాదు. ఎందుకంటే ఎవడు చదువుతాడు ప్రకృతిలోంచి వచ్చి మీకు? అందుకనే ఇలాంటి పుస్తకాలు చదువుకున్నప్పుడు మనకి రకరకాలుగా మనకి వారి యొక్క స్థాయిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ రిసీవింగ్ కెపాసిటీని బట్టి, వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనకు పెద్దలు రకరకాలుగా అందించారు. అన్నిట్లో చూస్తే మూలం ఒకటే ఉంటుంది, కానీ దాని చుట్టూ చెప్పబడినటువంటి విషయంలో ఉన్నటువంటి ఆ వివరణ ఏదైతే ఉందో దానిలో తేడాలు ఉంటూ ఉంటాయి. దీనికంతరికీ కారణం నేను, నా తర్వాత ప్రకృతి ఉంది, నా అధ్యక్షతలో ప్రకృతి ఇలా ప్రవర్తిస్తోంది, దీనికి అంతరికీ కారణం ప్రకృతి. ఆ ప్రకృతి అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి కనపడుతున్నదే కాదు, కనపడని దాని వెనకాల ఉన్నది కూడా మనకు తెలుసుకోవటానికే మనకి ఈ విషయాలన్నీ కూడా. మామూలుగా మనం ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తూ నేనంటే మనం చెప్పుకున్నాం కదా, నేనంటే మనం ఏమనుకుంటాం? నేను అనుకుంటాం. భగవద్గీత ప్రకారం నేనంటే అది ఇంకా ది టాప్ హైయెస్ట్, అప్పుడు తెలుస్తుంది. తర్వాత మనకు మళ్ళీ ఇంకొక విషయం చెప్తాడు, అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావ మజానంతో మమ భూత మహేశ్వరం. ఈ అన్ని భూతాలకి, భూతం అంటే అమ్మో భూతం అంటే ఇదేగా శాకిని ఢాకిని కామిని మోహిని ఇలా భూతాలు దెయ్యాలని చెప్తారు, కాదండి. భూతము అంటే పుట్టినది అని అర్థం. భూత మహేశ్వరత్వం అంటే ఈ జగత్తులో పుట్టిన ప్రతిదానికి నేను ఈశ్వరుణ్ణి. ఇవన్నీ దేంట్లో పుట్టినాయి? ప్రకృతిలో పుట్టినాయి. ప్రకృతికి అధ్యక్షుడు ఎవరు? నేనని చెప్తున్నాడు ఆయన. అయితే ప్రకృతిలో ఏర్పడినటువంటి శరీరాలు కదా మనవన్నీ. ఈ శరీరం ధరించి ఉన్నవాడు ఒకవేళ ఆయన కూడా దిగొచ్చాడు అనుకోండి, మనం రాసుకున్నాం, మనం గ్రంథంలో గ్రంథకర్త ఎవరైతే గ్రంథం రాస్తున్నాడో ఆయన కూడా ఒక పాత్ర తీసుకొని వచ్చాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు ఇలాంటి వీళ్ళందరూ వాళ్ళు డైరెక్షన్ చేసిన సినిమాలలో వాళ్ళు పాత్రలు వేసేవాళ్ళు కదా. దాసరి నారాయణరావు గారు ఒక డైరెక్టర్ గా ఒక విలన్ క్యారెక్టర్ వేశారు అనుకుందాం, ఆయనే డైరెక్టర్. హీరో వెళ్ళి ఆయన కొడుతున్నాడు, మామూలుగా మనం చూసినట్లుగా. నేను డైరెక్టర్ని, నన్ను కొడతావేంటి అని అంటారా? అనరుగా. ఆయన అందులో ఒక పాత్రగా దిగొచ్చారు. ఆయన దిగొచ్చినప్పుడు అందరి పాత్రలాగానే ఆయన ప్రవర్తిస్తాడు. కానీ ఈయనే డైరెక్టర్ అని ఎవరో అనుకోరు కదా. ఈయన డైరెక్టర్ అని ఎవరో అనుకోరు. ఎందుకు? మనలో ఒకటిగా కలిసిపోయాడు కాబట్టి. అలాగే ఈ సృష్టి అనేటటువంటి గ్రంథానికి మూలమైనటువంటి గ్రంథకర్త సృష్టిలోకి దిగొచ్చినప్పుడు అలాంటి వాడే వీడనుకుంటారు. అదే చెప్తున్నాడు. దీని మొత్తానికి నేనే ఇదయ్యున్నా, నేను శరీరం తీసుకొని వచ్చేటప్పటికి నన్ను తెలియక నన్ను అలక్ష్యం చేస్తున్నారు అని చెప్తున్నాడు. నేను ఎవరో తెలియరు. కృష్ణుడున్న కాలంలోనే కృష్ణుణ్ణి మహాత్ములందరూ కూడా సాక్షాత్తు పూర్ణపురుషుడైనటువంటి ఆతత్వమే దిగువచ్చింది అని భావించి ఆయనకి శరణాగతి చొచ్చితే ఆయన తోటి వాళ్ళందరూ మళ్ళాంటి వాడే, ఏదో ఓ రాజ్యంలో ఒక రాజు నల్లగా ఉంటాడు, చామంచాయిగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, ఏమిటో ఎందుకో జనాలు పిచ్చోళ్ళు అందరూ ఆయన చుట్టుపడిపోతూ ఉంటారు. ఆయన కనపడితే చాలు కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. ఏమిటో ఆయన చూసి ఒక రకమైన మోహంలో పడిపోతూ ఉంటారు, ఒక తన్మయులు అయిపోతూ ఉంటారు, ఒళ్ళు మర్చిపోతూ ఉంటారు. పిచ్చివాళ్ళు అనుకున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఏది? ఆయన పుట్టినటువంటి యదువంశంలోనే. ఇప్పుడు ఒక సముద్రం ఉందండి, సముద్రంలో ఒక పెద్ద తిమింగలం వెళ్తోందట, దాని కింద చాలా చేపలు ఉన్నాయట. అవి అనుకుంటున్నాయట అది కూడా ఏదో మనలాంటిదే చేప అనుకున్నాయట. అలా అనుకోకుండా పైన ఏదో షిప్ వెళ్తున్నాయి అనుకుందట, కానీ అది చాలా పెద్ద తిమింగలం. అది
అలాగే ఆయనతో పాటు దిగి వచ్చినా కూడా ఆయన కూడా మనలాంటి వాడే, మనతో పాటే, ఆయన కూడా ఒక రాజే, ఏమిటి ఆయన గొప్పతనం ఏంటి అని మాట్లాడుకున్నటువంటి వాళ్ళు కృష్ణుడు ఉన్న టైంలోనే బోల్డ్ మంది ఉన్నారు. అదే చెప్తున్నాడు అనమాట. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితాం. ఎందుకు? నన్ను తెలియట్లే వాళ్ళకి. అసలు కాలం ఎలా వచ్చింది, ప్రకృతి ఎలా వచ్చింది, మనం వచ్చేవారం చెప్పుకుందాం దీని గురించి వివరంగా. ప్రకృతిలో నుంచి ఎలా ఇవన్నీ ఉద్భవిస్తాయి, భూతమహేశ్వరం అన్నాడుగా, భూతాలు ఎలా వస్తాయి అనేటటువంటి దానికి మనకి చాలా వివరణ ఉంటుంది. ఇదంతా ఎక్కడ ఉంటుంది? భాగవతంలో ఉంటుంది. మనం అనుకునేటటువంటి ఆ హయ్యెస్ట్ పాయింట్ నుంచి ప్రకృతి ఎలా వచ్చింది, కాలం ఎలా వచ్చింది, కాలం వచ్చిన తర్వాత మహత్ ఎలా ఏర్పడింది, మహత్ తర్వాత అహంకారాలు ఎలా ఏర్పడ్డాయి, దాని నుంచి పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు ఇవన్నీ ఎలా వస్తాయి అనేటటువంటివి మనకి భాగవతంలో చాలా వివరంగా ఇస్తారు. చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఏమిటి సార్ ఇవన్నీ చెప్పారు కదా ఆల్రెడీ, మీరు చెప్తున్నవి వింటుంటే రిపీట్ అవుతున్నాయేమో అనే ఫీలింగ్ మాకు కలుగుతుంది. అదే విషయాలు ఎంతసేపు మనస్సు అంటారు, బుద్ధి అంటారు, మరి కాలం అంటారు, ప్రకృతి అంటారు, నేనంటారు, ఈశ్వరుడు అంటాడు, ఇదంటారు, ఇవంట అంటారు, ఇవి తప్ప ఇంకేం లేవంట. ఉన్నది అదే. ఇది అర్థం చేసుకోవడానికి మనకి టైం లేక, ఓపిక లేక, కావాల్సినటువంటి మరి దాన్ని ఏమంటారు, ఆ జిజ్ఞాస లేక మనం అనుకుంటాం మనకు బోరు కొట్టేస్తుంది. కానీ తెలుసుకోవాలనుకునే వాడికి బోరు కొట్టదు. ఇంకా ఇందులో ఏదైనా కొత్తగా మనం తెలుసుకోవడానికి ఉన్నదా, అనదర్ డైమెన్షన్ ఏమైనా ఉన్నదా అనేటటువంటిది అప్పుడు మనకి ఒక కొత్త వస్తుంది అన్నమాట. క్యూరియాసిటీ, క్వశ్చనింగ్ ఆ మైండ్ కావాలి మనిషికి. ఉన్నప్పుడే వస్తాయి ఇవన్నీ, లేకపోతే రావు. అలా కాకుండా మనం ఏం చేస్తుంటాం, మనం తెలిసేసుకున్నాం సార్, ఆ భగవద్గీత కదా సార్, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉంది. దయచేసి అలాంటి భావన నుంచి బయటికి రండి. ఇంకొకటి ఏంటంటే, భగవద్గీతను ఎవరో పోయినప్పుడు పెట్టడం అనేటటువంటి ఒక దౌర్భాగ్య స్థితి నుంచి నిత్యం మన ఇంట్లో భగవద్గీత వినాలి, భగవద్గీతని చదువుకోవాలి, భగవద్గీత మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి అనేటటువంటి భావాన్ని మనం డెవలప్ చేసుకుంటే భగవద్గీత మనకు దారి చూపిస్తుంది. ఇట్ ఈస్ ఎ GPS. ఎక్కడికి తీసుకెళ్తుంది సార్? రాకెట్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్తామా? రాకెట్ ఖర్చులు భగవద్గీత భరిస్తుందా? ఇలాంటి చొప్పదంట్లు కాదు, నీ లోపలికి నిన్ను తీసుకెళ్తుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అలా నీ లోపలికి నిన్ను తీసుకెళ్లే భగవద్గీత మనకు మార్గదర్శకమైంది. ఐన్స్టీన్ అంతటి వాడే చెప్పాడు, అది నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది అని. అణుబాంబును కనిపెట్టిన వాడు కూడా ఆ మొక్క చెప్పాడు, విశ్వరూపాన్ని నేను చూశాను అని నాకు ఆయన పేరు గుర్తురాలేదు సమయానికి చెప్పాడు. ఎందరో ఇన్స్పైర్ అయ్యారు, ఎన్నో భాషల్లోకి దాన్ని తర్జుమా చేశారు. అది మన కరతలామలకమై ఉంది, మన చేతిలో ఉన్నదండి. దీన్ని వదిలిపెట్టి మనం ఎక్కడో ప్రపంచంలో ఇంకేదో విషయం తెలుసుకోవాలని మనం అనుకుంటున్నాం. అటువంటి భగవద్గీత మన జీవితంలో మనల్ని ముందుకు నడిపించాలి, ఆ భగవంతుని వైపు నడిపించాలి. భగవంతుడు బయట లేడు, నీ లోపలే ఉన్నాడు. బయట కూడా ఉన్నాడు. బయట ముందు లోపల చూడటం అలవాటైతే తర్వాత బయట చూడటం అలవాటు అవుతుంది. అలా మనల్ని ముందుకు నడిపించేది భగవద్గీత. ఈ సమస్త ప్రకృతికి తాను అధ్యక్షత వహించి ఉన్నాడని చెప్పాడు. అలాగే నీ యొక్క ప్రకృతికి నువ్వే అధ్యక్షుడివై ఉన్నావు. నీ స్వభావం, నీ భావం, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ మాట, వీటన్నిటికీ నువ్వే అధ్యక్షుడివి. నీ అధ్యక్షతన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలా మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు భగవద్గీత ధారిస్తుంది అనమాట. ఓపెన్ హ్యామర్ ఆయన ఎప్పుడైనా మనకి సింహ గారు ఒక మెసేజ్ పెట్టారు, కరెక్ట్. ఆయనే చెప్పాడు, అణుబాంబుని చేసినప్పుడు నేను ఆ విశ్వరూపాన్ని నేను దర్శించాను అని చెప్పాడు. అలా భగవద్గీత మనకి మార్గదర్శకమై ముందుకు నడిపించాలని, దానిలో భాగమై మన జీవితాలు నడవాలని, ఆనందము, ఆరోగ్యము, సంతోషము, సుఖము అందరికీ కలగాలని మరొకసారి అందరికీ హోళీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.